Hello bridesmaids, welcome back to our channel Nurul Wadud Education and Empathy. మన 30 డేస్ మ్యాథ్స్ మాస్టరీ కోర్స్లో ఈరోజు మనం డే 9కి వచ్చేసాం. ఈరోజు క్లాస్ తర్వాత 3rd to 10th క్లాస్ వరకు ఎవరైనా సరే ఎడిషన్స్లో క్యారీ ఫార్వర్డ్, సబ్ట్రాక్షన్స్లో బోరింగ్ సమ్స్ను కళ్ళు మూసుకొని చేసేస్తారు. Before we dive into big numbers, let's understand what addition actually means. Using something delicious. Imagine you have 2 baskets of fresh bananas. Let's count them together. In the first basket, we have 4 bananas. In the second basket, we have 7 bananas. 1, 2, 3, 4, 5, 6, 7. When we bring them all together, how many fruits do we have in total? Let's count. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. How many bananas? 11 bananas. That is exactly what addition is. Combining separate groups to find the total sum. ఒక బుట్టలో 4 అరటిపండ్లు ఉన్నాయి, ఇంకొక బుట్టలో 7 అరటిపండ్లు ఉన్నాయి. ఈ రెండింటిని కలిపితే మొత్తం ఎన్ని పండ్లు అవుతాయి? మొత్తం 11 పండ్లు. దీన్నే మనం ఎడిషన్ అంటాం. అంటే విడివిడిగా ఉన్న వాటిని కలిపి మొత్తం ఎంతో చెప్పడం. నౌ వాట్ ఈస్ సబ్ట్రాక్షన్? సబ్ట్రాక్షన్ సింప్లీ మీన్స్ ఫైండింగ్ అవుట్ వాట్ రిమైన్స్ ఆఫ్టర్ యూ గివ్ సంథింగ్ అవే. లెట్స్ లుక్ ఎట్ రాజు అండ్ హిస్ చాక్లెట్. మరి సబ్ట్రాక్షన్ అంటే మన దగ్గర ఉన్న వాటిలో కొన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మన దగ్గర ఇంకా ఎన్ని మిగిలాయి అని చెప్పడమే సబ్ట్రాక్షన్. ఇక్కడ చూడండి, రాజు దగ్గర 6 చాక్లెట్స్ ఉన్నాయి. అవునా? లెక్క పెట్టండి ఒకసారి. 1, 2, 3, 4, 5, 6. అవునా? రాజు స్టార్టెడ్ విత్ 6 డెలిషియస్ చాక్లెట్స్. హీ షేర్డ్ 2 చాక్లెట్స్ విత్ హిస్ బెస్ట్ ఫ్రెండ్. హౌ మెనీ చాక్లెట్స్ రిమైన్ విత్ రాజు నౌ? రాజు దగ్గర 6 చాక్లెట్స్ ఉన్నాయి. అందులో నుంచి 2 తన ఫ్రెండ్కి ఇచ్చేశాడు. ఇప్పుడు రాజు దగ్గర ఎన్ని మిగిలాయి? కౌంట్ చేయండి. 1, 2, 3, 4. ఎన్ని మిగిలాయి? 4 చాక్లెట్స్ మిగిలాయి. చూసారా? ఇవిగా మిగిలిన దాన్ని కనుక్కోవడమే సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ ఈజ్ సింప్లీ ఫైండింగ్ ద రిమైనింగ్ థింగ్స్ ఆఫ్టర్ రిమూవింగ్ ఏ పార్ట్. ఎడిషన్ ఈజ్ ఫైండింగ్ ద సమ్. Subtraction is finding the difference. We use regrouping, carry forward or borrowing for large numbers. ఇది బాగా మీకు అర్థం కావాలంటే ఒక యాక్టివిటీ రూపంలో చెప్తాను. We use ice cream sticks as our secret weapon. Look at this. Transformation rule. 10 loose individual sticks become 1 10 bundle. ఇవి వచ్చేసి సింగిల్ స్టిక్స్ అనుకోండి. సింగిల్ స్టిక్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ 10 స్టిక్స్ని మనము ఒక బండిల్ లాగా కట్టామనుకోండి, అది 10s ప్లేస్లోకి వెళ్ళిద్ది అనమాట. 10 లూజ్ ఇండివిజువల్ స్టిక్స్ బికమ్ 1 10 బండల్ టైడ్ విత్ ఏ రబ్బర్ బ్యాండ్ విచ్ వర్క్స్ జస్ట్ లైక్ ఏ 10 కరెన్సీ నోట్. సింపుల్గా తీసుకుంటే 1 రూపీ కాయిన్ ఉంది. అలాంటివి ఎన్ని కలిపితే 10 రూపీస్కి ఈక్వల్ అవుతాయి? 10 కలిపితే 10 రూపీస్కి ఈక్వల్ అవుతాయి. అవునా? అదేవిధంగా 1 ఐస్ క్రీమ్ స్టిక్ ఉంటుంది కదా, అలాంటివి 10 కలిపి ఒక బండిల్ లాగా కడతామన్నమాట. అది 10 రూపీస్కి ఈక్వల్. అదే ఈ బీట్స్లో చూసుకున్నా కూడా అంతే. చూడండి, ఇది 1s ప్లేస్, ఇది 10s ప్లేస్, ఇది 100s ప్లేస్. 1s ప్లేస్లో ఎన్ని బీట్స్ ఉంటాయి? 9 కంటే ఎక్కువ మనం వేయలేము. 9 తర్వాత ఒకటి యాడ్ చేసిన అది 10s ప్లేస్లోకి వెళ్ళిపోయిద్ది అనమాట. అండ్ ఇఫ్ యూ bundle 10 of those 10s together, they create 100's large pack exactly like a 100 note. అదేవిధంగా 10 రూపీస్ నోట్స్ 10 కలిస్తే ఒక 100 రూపీ నోట్ అయ్యిద్ది అనమాట. 10 రూపీస్ నోట్స్ 10 కలిస్తే ఒక 100 రూపీ నోట్ అయ్యిద్ది. అదేవిధంగా ఈ 10s ప్లేస్లో ఉన్నవి 10 బండిల్స్ కలిస్తే ఈ 10s ప్లేస్లో ఉన్న ఇలాంటి 10 బండిల్స్ కలిస్తే ఒక 100 రూపీ బండిల్ అయ్యిద్ది. 1 రూపీ కాయిన్స్ 10 కలిస్తే ఒక 10 రూపీ నోట్ అయ్యిద్ది. 10 రూపీ నోట్స్ 10 కలిస్తే ఒక 100 రూపీ నోట్ అయ్యిద్ది. స్టిక్స్ ఎగ్జాంపుల్ అయితే 10 లూజ్ స్టిక్స్ కలిసి ఒక రబ్బర్ బ్యాండ్తో మనం బండిల్ లాగా తయారు చేస్తే అది ఒక
10 రూపీస్ బండిల్ అవుతుంది అనమాట. ఇట్లాంటి 10 రూపీస్ బండిల్ 10 తీసుకుంటే అవి 100 రూపీస్ బండిల్ అవుద్ది. ఇక్కడ చూడండి ఇవన్నీ వన్స్ అనమాట, ఎందుకని స్టిక్స్ విడివిడిగా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఏం చేసాము, ఒక 10 స్టిక్స్ కలిపి ఒక బండిల్ లాగా చేసాము కాబట్టి ఇవి 10s ప్లేస్లో ఉన్నట్టు. ఇట్లాంటి 10 స్టిక్స్ని కలిపి బండిల్గా చేస్తే అది 100 రూపీస్ అవుతాయి. లెట్స్ అప్లై దిస్ టు ఏ బిగ్గర్ ఛాలెంజ్. Raju picked 48 mangoes in the morning and 27 in the afternoon. Let's look at ones. Place column 8 loose sticks plus 7 loose sticks equal to 15 loose sticks. చూడండి ఈ 48ని 27ని యాడ్ చేయాలి. అవునా, ఇక్కడ ఎన్ని స్టిక్స్ ఉన్నాయి లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8. అవునా, ఇక్కడ 1 2 3 4 5 6 7. ఈ 48ని 27ని యాడ్ చేయాలి. 8 లూజ్ స్టిక్స్ ప్లస్ 7 స్టిక్స్ ఈక్వల్ టు 15 లూజ్ స్టిక్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 59 మొత్తం కలిపితే. అవునా, బట్ అవర్ రూల్ సేస్ నో సింగిల్ స్లాట్ కెన్ హోల్డ్ మోర్ దెన్ 9. ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ వన్స్ ప్లేస్లో 9 కంటే ఎక్కువ ఉండకూడదు. సో వీ టేక్ 10 ఆఫ్ దీస్ లూజ్ వన్స్, స్నాప్ ఏ రబ్బర్ బ్యాండ్ అరౌండ్ దెమ్ టు మేక్ 1 10s bundle and slide it to the left column. This is carry forward. We leave 5 loose ones behind and count the total 10s. చూడండి ఈ 8 + 7 అయితే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, 15 వచ్చింది కదా. ఈ 15లో 5 ఒక్కటే ఇక్కడ ఉంచుకుంటాం మనం. 10s ప్లేస్లో ఉన్నవన్నీ క్యారీ ఫార్వర్డ్ చేస్తాము. వీ లీవ్ 5 ones బిహైండ్, ఇక్కడ ఉంచుకుంటాం 5 ones అండ్ కౌంట్ ద టోటల్ 10s. ఇప్పుడు 10s కౌంట్ చేయండి. ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, మొత్తం కలిపితే ఎన్ని అవుతాయి, 1 2 3 4 5 6 అయినాయి. ఒక క్యారీ ఫార్వర్డ్లో ఒకటి ఉంది కదా, ఈ 6 + 1 మొత్తం కలిపితే 7. సో యాడ్ చేస్తే ఎంత వచ్చింది, దీని ఆన్సరు 75 వచ్చిందనమాట. లెట్స్ లుక్ ఎట్ సబ్ట్రాక్షన్ విత్ బారోయింగ్. కమలా హ్యాస్ 62 డెకరేటివ్ లాటన్స్ అండ్ సెల్స్ 35. ఇన్ అవర్ వన్స్ కాలమ్ వీ హ్యావ్ 2 లూజ్ స్టిక్స్, బట్ వీ నీడ్ టు సబ్ట్రాక్ట్ 5. That's impossible. So we knock on the 10s column and borrow 1 complete bundle. The 6 10s reduce 5 10s, but when that bundle crosses over into the 1s column, we break open the rubber band. It splits into 10 loose individual sticks, meaning we now have 12 loose sticks in total. Now 12 minus 5 equal to 7 ones left and 5 minus 3 equal to 2 10s left. Our final difference is 27. మొదట ఒకట్ల స్థానంలో 2 పుల్లలు ఉన్నాయనుకోండి. ఈ 2 పుల్లల్లో నుంచి 5 తీసివేయాలి. కానీ 2 చిన్న నెంబర్ కదా, అందులో నుంచి 5 తీసివేయడం అస్సలు కుదరదు. అవునా, అప్పుడు ఈ 2 ఏం చేస్తుందంటే పక్కన ఉన్న పదుల స్థానంలో ఉన్న ఇంటి తలుపు తడుతుంది. నాకు ఒక కట్ట అప్పు ఇవ్వు అని అడుగుతుంది. దాంతో ఈ 6 కట్టల్లో నుంచి ఒక కట్ట ఇక్కడికి వస్తుంది. అక్కడ 5 కట్టలు మిగులుతాయి. 10s ప్లేస్లో నుంచి 1s ప్లేస్లోకి వచ్చింది కాబట్టి 10 విడివిడి పుల్లలుగా మారిపోతుంది. మన దగ్గర ఆల్రెడీ 2 పుల్లలు ఉన్నాయి కాబట్టి మొత్తం 12 పుల్లలు అవుతాయి. 12లోంచి 5 తీసివేస్తే 7 మిగులుతుంది. అలాగే పదుల స్థానంలో 5లో నుంచి 3 తీసివేస్తే 2 మిగులుతుంది. సో ఫైనల్ ఆన్సర్ 27. చూసారా స్టూడెంట్స్, ఈ పద్ధతి ద్వారా మీరు 3 డిజిట్స్ నెంబర్స్ అయినా సరే స్క్రీన్పై కనిపిస్తున్న 3x3 కార్డ్బోర్డ్ బాక్స్ మ్యాట్రిక్స్ లాగా బాక్సులు గీసుకొని చాలా సులువుగా చేయవచ్చు. మరి ఈరోజు క్లాస్ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో నేను ఇచ్చిన డే 9 మాస్టరీ ఛాలెంజ్ ప్రశ్నలకి ఆన్సర్ చేసి మీ టాలెంట్ చూపించండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన నూరుల్ వదూద్ ఎడ్యుకేషన్ అండ్ ఎంపతి ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.
కీప్ లెర్నింగ్ విత్ జాయ్.